వెల్కమ్ టు నిష్తా కిచెన్ స్పెషల్. హాయ్ ఫ్రెండ్స్, మన నిష్తా కిచెన్ స్పెషల్లో ఏం వండుకోపోతున్నామో చూద్దాం రండి. ఇది మటన్ టిల్లు. నేను 2 తీసుకున్నాను. అవి అంటే 2 మటన్ టిల్లు 2 తీసుకున్నాను. శుభ్రంగా 3 టైమ్స్ వాష్ చేసుకున్నాను. అయినా కూడా మనకి బ్లడ్ వస్తూనే ఉంటుంది. ఎందుకంటే చాలా మంచిది కదా హెల్త్కి ఇది. దీన్ని మనం ఫ్రై చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. దానికోసం ఒకటొకటిగా వేసుకొని మనం ఫైనల్గా మిరియాలు వేసుకొని మనం చేసుకుంటాం ఇది. దీనికోసం నేను ఆచి గరం మసాలా అండ్ ఆచి గ్రేవీ మసాలా ఈ 2 కూడా యూజ్ చేస్తాను. సూపర్ టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, మనం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుందాము. కళాయి పెట్టుకున్నాం కదా, కళాయిలో మనం తీసుకున్న టిల్లు, మటన్ టిల్లు, దీన్ని ఏమంటారో నాకు సరిగ్గా తెలియదు. మటన్ టిల్లు ఏదో పేరుతో పిలుస్తారు. అది వేసుకున్నాను. అది వేసుకున్న తర్వాత అందులో కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసుకొని కరివేపాకు వేసుకొని మనకి దానికి ఉన్న పచ్చివాసన పోయేంత వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలి. కొంచెం పసుపు ఎక్కువ వేసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే స్మెల్ రాకుండా ఉంటుంది. దీన్ని బాగా కలుపుకున్నారు కదా, ఒక 5 నిమిషాలు అలా మూత పెట్టేయండి. చూసారా, దగ్గరికి ఇలా అయిపోయింది కదా. ఇప్పుడు మనం అది బాయిల్ చేసుకోవాలి. దాంట్లో కొంచెం వాటర్ వేసుకొని మనం దీన్ని శుభ్రంగా బాయిల్ చేసుకుందాము. చూసారా, ఇలాగా ఒక 2 మినిట్స్ బాయిల్ అయిన తర్వాత దాన్ని వేరే గిన్నెలోకి సపరేట్ చేసుకోండి. తర్వాత మనం ఫ్రైకి ఆయిల్ వేసుకొని అందులో ఒక అర స్పూను సాజీరా, 2 ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు వేసుకొని మనం బాయిల్ చేసుకున్న టిల్లు ఉంది కదా, దాన్ని వేసి చక్కగా అది కూడా వేపుకోవాలి. మనం అలా ఫ్రై చేస్తున్నప్పుడే ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దాన్ని కూడా ఫ్రై చేసుకోవాలి. ఒక్క నిమిషం, ఒక 2 మినిట్స్ మూత పెట్టిన తర్వాత మనం వేసిన అల్లం వెల్లుల్లి శుభ్రంగా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు ఒక స్పూన్ కారం వేసుకోవాలి. కారం కూడా వేసుకొని దాన్ని మొత్తం ఫ్రై అవనిద్దాము. తర్వాత మిరియాలు నేను ఒక 10 మిరియాలు తీసుకున్నాను. దాన్ని శుభ్రంగా పౌడర్ చేసుకుందాం. గరం మసాలా, గ్రేవీ మసాలా ఇది కూడా ఒక్కొక్క అర స్పూన్స్ వేసుకోండి. అర స్పూన్ అయితే సరిపోతుంది. దాన్ని కూడా శుభ్రంగా ఫ్రై చేసుకోవాలి. చూసారా, మనకి బాగా మంచిగా ఫ్రై అవుతుంది కదా. ఇప్పుడు మనం దంచుకున్న మిరియాలు కూడా వేసి చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఫైనల్గా మన టిల్లు ఫ్రై రెడీ అయిపోయింది. మటన్ టిల్లు ఫ్రై అయిపోయింది. నిజంగా ఈ గరం మసాలాలు వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. దీనికి వేపుతుంటేనే మంచి స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా, నా వీడియో కనుక నచ్చితే ఫ్రెండ్స్, నేను చేసిన ఈ ఫ్రై వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్.